వన్ బై వన్ ఏ ఒక్క టాపిక్ వదలలేదు. మంత్రులు అసలు ఏం చేస్తున్నారు అనే విషయం నిజంగానే అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. అదే అడిగారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? దండుపాలెం గ్యాంగ్ ఏమైనా పరిపాలిస్తుందా రాష్ట్రాన్ని? ఇదే అడిగారు హరీష్ రావు. బెదిరింపులు, సెటిల్మెంట్లు ఇవేనా జరుగుతుంది? తుపాకులు తల మీద పెట్టి సెటిల్మెంట్లు చేసుకోవడం, దొరికిన జాగాను కబ్జా చేయడం ఇదేనా మంత్రుల పని అంటూ పాయింట్ టు పాయింట్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు ఇలా గన్ కల్చర్ ని తీసుకొచ్చారు రాష్ట్రంలో. మీరేమో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు మీరు పాల్పడుతున్నారు. ఆ రోజు కేటీఆర్ గారు ఒక మంత్రి అని భావించకుండా ఒక వ్యాపారవేత్త టెక్ మహేంద్ర సిఇఓ సిపి గుర్నాని గారికి వర్షం పడుతుంటే తానే గొడుగు బట్టి వ్యాపారవేత్తల్ని ఆహ్వానించిన సంస్కృతి మాది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వచ్చినటువంటి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేసి వర్షం పడితే గొడుగు బట్టి పెట్టుబడులు తెచ్చిన సంస్కృతి మాదైతే తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్న సంస్కృతి మీది. ఈ ఆడికేలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్. అందుకే ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి. గత సంవత్సరం ఇండస్ట్రీస్ సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఈ రాష్ట్రం. కేబినెట్ మీటింగ్ అంటే జనంలో ఇంట్రెస్ట్ ఉంటుంది. మంత్రులంతా కలిసి మీటింగ్ పెట్టుకుంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు అని ఆశపడతారు. కానీ అది మంత్రుల పంచాయతీ కోసం మీటింగ్ పెట్టుకున్నట్లే ఉంది అన్నారు హరీష్ రావు. కబ్జాలు, సెటిల్మెంట్లు అంటూ సెపరేట్ బ్యాచ్లు తయారైనట్లు కామెంట్లు చేశారు. పాలన గాలికి వదిలేసినారు. కేబినెట్ మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు తెంపుకోవడానికే కేబినెట్ మీటింగ్ అయిపోయింది. కమిషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం, కబ్జాల కోసం, పోస్టింగ్ల కోసం, ఈ రకంగా కేబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి ఇలా కేబినెట్ అంటే అదొక మంత్రుల కేబినెట్ లెక్క లేదు, దండుపాలెం మూటా లెక్క అయిపోయింది. దండుపాలెం మూటా కంటే కూడా అధ్వానం అయిపోయింది. ప్రతి దాంట్లో కొట్లాట్లే. మనం ఇది ఓపెన్గానే చూస్తున్నాం కదా. గత కొద్ది రోజులుగా ఈ మంత్రి ఆ మంత్రిని, ఆ మంత్రి ఈ మంత్రిని, పోస్టింగ్ల కోసం ఒక మంత్రి అలిగిండని, కమిషన్లు రాలేదని ఒక మంత్రి అలిగిండని, కాంట్రాక్ట్ల కోసం మంత్రుల మధ్య తగాదా, వాటాల పంపిణీలో మంత్రుల మధ్య తగాదా తనుకోవడానికి. మొన్న బద్దనే డీజీపీ శివాధర్ రెడ్డి కూడా ఒక మాట చెప్పారు. గ్రీన్ బుక్కులు, రెడ్ బుక్కులు ఉండవు, మా దగ్గర కాకి బుక్ మాత్రమే ఉంటుంది. దాన్ని కూడా టచ్ చేశారు హరీష్ రావు. గతంలో ట్వీట్ను రీట్వీట్ చేసిన వారిపై కూడా కేసులు పెట్టిన పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. మీ పుస్తకంలో మంత్రులకు ఒకలాగా, సామాన్య ప్రజలకు ఒకలాగా రూల్స్ ఉంటాయా అంటూ పోలీస్ శాఖను రాజకీయ నాయకులకు ఎలా సపోర్ట్ చేస్తారో చెప్పారు. చిన్నదా పెద్దదా మేం చెప్పలేదు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. చెప్పింది ఎవరు? స్వయంగా కేబినెట్ మంత్రి గారి కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ఇప్పుడు మా వాళ్ళు ఎక్కడన్నా చిన్నగా ఒక సోషల్ మీడియాలో పోస్టింగ్ ను రీట్వీట్ చేస్తేనే రాత్రికి రాత్రి అరెస్ట్ చేస్తున్నారు కదా, రీట్వీట్ చేస్తేనే. మరి ఇక్కడ ఇంత ఓపెన్ గా టెండర్లు వేయొద్దని బెదిరిస్తుంటే, తుపాకులు పట్టుకొని తిరుగుతుంటే ఇవి కనబడతలేవా డీజీపీకి? ఆ డీజీపీ ఏదో మొన్న మాట్లాడింది కదా, ఏది పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, అంత కాకి బుక్కే ఉందన్నాడు కదా. మరి ఆ కాకి బుక్ లో ఇవి లేవా? ఆ కాకి బుక్ లో శివధర్ రెడ్డికి ఇవి కనబడతలేవా? రూల్స్ అందరికి ఒకటే ఉండయా శివధర్ రెడ్డి గారు? ప్రభుత్వం పరిస్థితి ఏంటో రాష్ట్రంలో అందరికీ తెలుసు. పాలన ఎలా ఉందో కూడా తెలుసు. ఏం హామీలు అమలు చేస్తున్నారు, అవి ఏం మాత్రం అమలు అవుతున్నాయో కూడా తెలుసు. మరి అలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు జరుపుకుంటుంది అంటుంటే ఎవరికైనా కాస్త విడ్డూరంగానే ఉంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఆ సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు అని చూస్తున్నా దానిపై కూడా సెటార్లు వేశారు. ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఆ డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా విజయోత్సవాలు జరుపుతారట. ఎందుకు నాయన? తుపాకులు పెట్టి వసూళ్లు బాగా చేసినామనే, కాంట్రాక్టుల కోసం గల్లాలు పట్టుకొని కేబినెట్ లో కొట్లాడుకుంటున్నామనే, మంత్రుల మధ్య తగాదాలు పెరిగిపోయి రోజు వీధినబడి రాష్ట్ర ప్రజల పరువు తీసినందుక? దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు? ఈ 23 నెలల పాలనలో మీరు ఏం సాధించారు? మహాలక్ష్మి పథకం ఇచ్చింది లేదు, పెన్షన్లు పెంచింది లేదు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది లేదు, ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఓ చెరువు కట్టింది లేదు, ఓ ఎకరానికి నీళ్లు ఇచ్చింది లేదు. కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేసి వైద్యం అందించింది లేదు. కనీసం ఉన్న పథకాలు కూడా కొట్టింది కదా. ఏమని విజయోత్సవాలు జరుపుతారు? సో ఇలా నడిచింది మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్ తెలుగు.